టీ హబ్లో పురుడు పోసుకున్న ఒక కంపెనీ, దాని పేరు స్కై రూట్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ళైంది. ఇవాళ ఆ కంపెనీ స్కై రూట్ అనే కంపెనీ ప్రపంచ చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ప్రైవేట్ రాకెట్ను అంతరిక్షంలోకి పంపిన కంపెనీ మన టీ హబ్ నుంచి వచ్చింది. ఇవాళ ఉదయమే ఆ కార్యక్రమం జరిగింది. ఒకసారి గట్టిగా స్కై రూట్ వాళ్ళకి చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మనం గుడ్లు బీకి గోటీలు ఆడతామని చెప్పలేదు, చిచోర మాటలు చెప్పలేదు. గూగుల్, యాపిల్ ఇటువంటి సంస్థలను రప్పించే ప్రయత్నం చేసినాం. పేగులు తీసి మెడలేసుకుంటాని ఫాల్తూ వాగుడు వాగలేదు. ఫాక్స్కాన్, అమెజాన్ లాంటి దిగ్గజాలను తెచ్చినాం. నిన్న రేవంత్ రెడ్డి గారు ఒకటే రోజు అమెజాన్కు రిబ్బన్ కట్ చేసిండు, అమర్ రాజా బ్యాటరీస్కి రిబ్బన్ కట్ చేసిండు. ఎవరు తెచ్చిండ్రు అవి? కేసీఆర్ ప్రభుత్వం కాదా? మనం కట్టిన ఫ్లైఓవర్లకు సున్నం పూస్తాడు, మనం తెచ్చిన కంపెనీలకు రిబ్బన్లు కట్ చేస్తాడు. ఆడ స్టేజ్ ఎక్కంగానే వెనుకకెళ్ళి పాట పెట్టాలన్నట, పాట పెట్టకపోతే స్టేజ్ ఎక్కుతలేడు. ఈ చిల్లర నాయకుడు, ఒక ముఠా నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి మరి ఫ్యూచర్ సిటీ పేరిట భూ దందాలు చేస్తున్నాడు, భూ బాగోతాలు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ కాంగ్రెస్ పాలసీ ఒకటే, ఏ కంపెనీ పోతేంది, ఎవడు ఉంటే ఏంది, ఎవడు బతికితేంది, ఎవడు చస్తేంది, ఏ జాబులు పోతే ఏమి, ఎవరికి జాబులు రాకపోతేమి, మనకు కమిషన్లే ముఖ్యం అని చెప్పి ఇవాళ ముందుకు పోతా ఉన్నారు. చందాల దందాలు నడుస్తున్నాయి, ఇయ్యకపోతే తలకు తుపాకులు పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. హిల్ట్ అని ఒక పాలసీ తెచ్చినారు. హిల్ట్, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. ఉన్న పరిశ్రమలు మూసేయండి, పర్సెంటేజ్లు మాకు ఇవ్వండి, మూటలు ఇవ్వండి, మీరు మాల్స్ కట్టుకోండి, టవర్స్ కట్టుకోండి అని హైదరాబాద్లో 10,000 ఎకరాలకు ఇవాళ మంగళం పాడే ప్రయత్నం, వాటిని మొత్తం అన్నదమ్ములకు, అస్మదీయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక్క మాట మాత్రం నేను అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. కంపెనీలు పోతుంటే, ఇక్కడి నుంచి తరలిపోతుంటే మరి వాటిని ఆపలేని అసమర్థులను మాత్రమే కాదు, వాటిని ఎత్తుకపోతున్న వాళ్ళని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రయోజనాల గురించి గట్టిగా మాట్లాడితే ప్రాంతీయవాదం అని మాట్లాడుతున్నారు. మరి నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీని, ఇక్కడున్న కంపెనీలను గుజరాత్కు తరలిస్తుంటే, ఎత్తుకపోతుంటే, గద్దల్లాగా తన్నుకపోతుంటే అది జాతీయవాదం అవుతుందా? బీజేపీకి సిగ్గుందా? ఇక్కడి కంపెనీలు ఆ రోజు కేసీఆర్ గారి కష్టంతో వచ్చిన ఒక కేన్స్ పరిశ్రమ, ఒక మైక్రాన్ పరిశ్రమ, వీటిని గుజరాత్కు గద్దల్లాగా మోడీ గారు తన్నుకపోతే అది ప్రాంతీయవాదం అవుతుందా, జాతీయవాదం అవుతుందా? ఆలోచించండి. ఎంత అవకాశవాది భారతీయ జనతా పార్టీయో ఒక్కసారి ఆలోచించండి.